టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా చాలా ఎంజాయ్ సేమ్ చిరంజీవి గారు అసలు ఏం మారలేదు. ఆ గ్రేస్ అంతే ఉంది. ఆయన యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అన్న మేము సినిమా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లగలము. ఇప్పుడు రిలీజ్లో చూసి బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజుల్లో మా నాన్న వాళ్ళు సినిమాకి వెళ్ళి అరే సినిమా అలా ఉంది ఇలా ఉందని చెప్తే విని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. జస్ట్ ఇప్పుడు ఆ హ్యాపీనెస్ మేము కూడా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. 22 years తర్వాత మళ్ళీ చిరంజీవి గారిని వింటర మీద చూడటం అదొక అద్భుతం, అదొక వరంలకే మనం అనుకోవాలి. ఆ డ్యాన్స్ కానీ, ఆయన గ్రేస్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ నడిచొచ్చే స్టైల్ కానీ, దానితో పాటు మనిషి అమ్మగారు ఇచ్చిన బీజిఎం అయితే ఉందన్న అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. దొబ్బలు అదిరినాయి మ్యూజిక్ అయితే లోపల. అంటే సాంగ్స్ ఎలా అనిపిస్తుంది? సాంగ్స్ ఎలా అనిపించింది భయ్య, ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా. చిరంజీవి డ్యాన్స్ చేస్తా ఉంటే ఉంది, ఆయన మనకి కింద ఊపు వస్తుంది. వీణా స్టెప్ మేము కూడా ట్రై చేసినాం కానీ ఆ గ్రేస్ని మ్యాచ్ చేయలేకపోయాం. అది మేము మ్యాచ్ చేయలేకపోయాం, ట్రై చేసినా కానీ మ్యాచ్ చేయలేకపోయాం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి. మా అన్నయ్య మా ఇంకొక అన్నయ్య మా పవన్ కళ్యాణ్ అన్నయ్య. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చిరంజీవి గారిని చూస్తామంటే ఉందన్న స్క్రీన్ మీద ఆ ఫీల్ చెప్పలేము. ఇక అంతే, ఇక గూస్ బంప్స్ కొంతమంది చూడగానే మనకు అలా గూస్ బంప్స్ వస్తాయి కదా. ఆ గ్రేసు, ఆ యాక్టింగ్, ఆ టైమింగ్, ఆ డ్యాన్సు, ఆ గ్రేసు, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఉన్నాడన్నా, నిజంగా ఉన్నాడన్నా. హెలికాప్టర్ దిగినట్టు వస్తా ఉంటాడన్నా రైల్వే స్టేషన్లో ఆ సీన్లా చంపేసిండు. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్, జై మెగాస్టార్. ఎలా అనిపించింది స్క్రీన్ మీద చూసినప్పుడు? ఎలా అనిపిస్తుంది? అది నాకు ఏడుపు వచ్చేసింది అంతే. మా నాన్నకా నుంచి మా అందరికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. అంతే, ఎప్పటికీ మీ చిరంజీవి ఫ్యాన్సే, ఎప్పటికీ ఉండిపోతాం అంతే. అంటే మీరు 22 years అయింది ఇందిరా రిలీజ్ అయ్యి. నాకైతే 21 years, కానీ నాకు చిరంజీవి అంటే ప్రాణం అంతే. ఎప్పటికైనా మెగాస్టార్ కావుతున్నాను చిన్న ఆశ. ఎప్పటికైనా నీ చచ్చిపోయే లోపు ఒక ఫోటో అన్నది మెగాస్టార్తో దిగాలని నా కోరిక. జై మెగాస్టార్. రెస్పాన్స్ అనేది మీరు అడగకూడదు చిరంజీవి గురించి. వేరే ఎవరి గురించి అని మీరు అడగొచ్చా కానీ ఒక చిరంజీవి విషయంలో మీరు రెస్పాన్స్ అనేది అడగకూడదు అంతే. అది ఆల్టిమేట్ అనేది వస్తూనే ఉంటుంది. అది ఎప్పటికీ బోరు కొట్టని ఒకే ఒక మెగాస్టార్ చిరంజీవి. హ్యాపీ బర్త్డే అన్నయ్య, లవ్ యూ సో మచ్. ముందుగా వీడియో మిత్రులకు ధన్యవాదాలు అన్న. 22 మళ్ళా అన్న హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్న. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది అన్న. సినిమా చూస్తే ఇంకా ఫస్ట్ రిలీజ్ సినిమా చూసినట్టుగా ఉందన్న. ఫస్ట్ సినిమా ఎట్లా చూస్తామో అట్లనే ఉందన్న. పబ్లిక్ కానీ లోపల లేడీస్ సిస్టర్ హంగామా కానీ మొత్తం చాలా ఓల్డ్ పర్సన్ కూడా చాలామంది ఫుల్ ఎంజాయ్ చేసిరు అన్న. మాకన్నా మా ఫాదర్ టైపులు అందరూ ఓల్డ్ పర్సన్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసిరు. మెగాస్టార్ అండ్ దట్ ఈజ్ మెగాస్టార్. ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి వీడియో మిత్రులు తెలియజేస్తున్నాను. ఎలా అనిపించిందండి ఇందిరా రీ రిలీజ్ మూవీ? చాలా బాగా అనిపించింది, సూపర్గా అనిపించింది. నేను ఆర్తి రోల్ కోసం వచ్చాను. అయ్యో ఓకే. బట్ ఎలా అనిపించింది ఆవిడది? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేదు. డిప్రెషన్ ఎందుకు, సరే ఆమె ఎంట్రీ సూపర్ ఉంటుంది. మాకు చాలా ఇష్టం ఈ సినిమా. మేము రీ రిలీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి దీనికోసమే వెయిట్ చేస్తుండే. యాక్చువల్లీ మేము అయితే యూకేలో ఉంటాం, మేము సినిమా కోసం వచ్చాం అక్కడ నుండి. సినిమా కోసం వచ్చారా? ఓకే. ఎలా అనిపించింది మరి అసలు? అది మేము అక్కడ ఉన్నప్పుడు రీ రిలీజ్ చేస్తారనగానే అయ్యయ్యో మిస్ అయిపోతున్నామే అనుకున్నాం. బట్ వచ్చాం ఇక్కడికి, మళ్ళీ సాయంత్రం వస్తాం. ఇప్పుడు 4 shows బుక్ చేసుకున్నాం బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా. ఇందిరా సినిమా, ఇందిరా ఇస్ అన్ ఎమోషన్ అంతే. ఇంద్రసేన రెడ్డి. సారీ మిస్టర్ షౌకత్ అలీ ఖాన్, 100 మందిని ఒక్క చేతితో మట్టి కలిపేగలే ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ఎలా అనిపించిందండి థియేటర్లో? చాలా బాగుంది. ఐ మీన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అమేజింగ్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూస్తున్నాం మేము అది. సో చాలా బాగుంది. అమేజింగ్. ఇంకో 20 years తర్వాత ఈ సినిమా రిలీజ్ చేసినా కూడా ఇదే క్రేజ్ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ. అంటే ఈరోజు చిరంజీవి బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. భయ్యా ఎలా అనిపించింది ఇందిరా రీ రిలీజ్? అసలు రెస్పాన్స్ చూస్తే దద్దరిల్లిపోయింది. అసలు మామూలుగా లేదు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. రీ రిలీజ్ అని స్టార్ట్ అప్పటి నుంచి ఇంద్రా ఎప్పుడు అన్నారు. బట్ ఇప్పుడు జరిగింది. చాలా తోపు ఉంది అసలు రెస్పాన్స్. మేము ఎర్లీ 90s, నేను ప్రతి ఫ్రైడే ఏదో మూవీకి వెళ్తాను. బట్ నా ఫేవరెట్ మూవీ నేను థియేటర్లో చూడలేకపోయాను, చిన్న రిగ్రెట్ ఉండేది. బట్ ఇవాళతో డ్రీమ్ కమ్ ట్రూ కంప్లీట్. మళ్ళీ చిరంజీవి పక్కన ఇంకెవరిని చూడం బ్రో, ఓన్లీ చిరంజీవి గారిని చూస్తాం. ఏ సాంగ్లో హీరోయిన్ చిరంజీవి పక్కన హీరోయిన్ చేసే వాళ్ళు మోస్ట్ అన్లీ ఎక్కిస్ట్. వాళ్ళని ఎవరు చూడరు, ఇంకా చిరంజీవినే చూస్తారు.
ఇంకా అదే వైబ్ ఉంది. ఇంకా సాంగ్స్ అతని డాన్స్ చూస్తే ఇప్పటి హీరోస్ అలా చేయగలరా అనిపిస్తుంది. అమ్మో అసలు దద్దరిల్లిపోయింది. అరుపులు, డాన్స్లు, గోళ్ళు అసలు మస్ట్ వాచ్. మళ్ళీ రిలీజ్ కూడా ఖచ్చితంగా చూడాల్సిందే అందరూ. మీరు అంటే అప్పుడు చూసుండకపోవచ్చు చిరంజీవి ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం. లుక్ లో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు చూడలేకపోయాం, మళ్ళీ ఈ ఛాన్స్ వచ్చింది. అది కూడా ఇంతమంది ఫ్యాన్స్లో మార్నింగ్ షోలో ఇంత గోలలో చాలా సందడిగా ఉంది. చాలా బాగుంది. 70mm స్క్రీన్ మీద చూడటం అంటే బాస్ని ఇంకా అలా చూస్తూ ఉండిపోయాం. 70mm మీద ఇంకా తెలియకుండానే నవ్వుతా చూస్తూ ఉంటాం బాస్ని. అలాంటిది అసలు చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. డ్యాన్స్ అంటే ఇంక డ్యాన్స్ గురించి చిరంజీవి దగ్గర అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకా అంటే డ్యాన్స్ అంటే చిరంజీవి, బాస్ అంటే బాస్ ఇంకంతే. మీరు చెప్పండి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా? అసలు నో వన్ కెన్ మ్యాచ్ హిమ్. అద్భుతంగా చేశారు. ఏజ్లో పెరుగుతున్నా కానీ డాన్స్ మాత్రం ఇరగదీసేస్తారు. అంజీ అప్పట్లోనే కోడి రామకృష్ణ గారు చాలా బాగా తీశారు. అది ఇప్పుడు 4Kలో డెవలప్ చేసి రిలీజ్ చేస్తే అదిరిపోద్ది. ఇంకా అసలు ఆ విజువల్స్ కానీ అవి కానీ మ్యాచ్ చేయలేవు ఇప్పటికి కూడా. అప్పట్లోనే అంత మంచి గ్రాఫిక్స్తో తీశారు. ఇప్పుడు ఇంకా దాన్ని 4Kగా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే August 22 చిరంజీవి గారి బర్త్డే. మీరేం చెప్పాలి? హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, ఎంతో మందిని ఇంకా ఇలా ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. ఎలా అనిపించిందండి సినిమా? నా ఫేవరెట్ అండి ఇంద్ర సినిమా. చిన్నప్పటి నుంచి చిరంజీవి పోస్టర్స్ చూస్తూ కట్అవుట్స్ చూస్తూ పెరిగాము. ఫస్ట్ హీరో అంటేనే చిరంజీవి మాకు. అలాంటిది ఇంద్ర సినిమా ఇలా థియేటర్లో చూసే అవకాశం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అది చిరంజీవి బర్త్డే రోజు. మాకు హీరో అంటే చిరంజీవి. హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. వింటేజ్ లుక్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే మీరు అప్పుడు చూడకపోవచ్చు కదా. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాం అంతే చిరంజీవిని. ఆ గ్రేస్, ఆ ఈజ్, ఆ యాక్టింగ్ ఎవరి వల్ల కాదు. యాక్ట్ చేసినట్టు అనిపించదు, అలా జీవించేసినట్టు ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా? డాన్స్ థియేటర్ మొత్తం వేశారు స్టెప్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా ఆ డాన్స్, ఆ గ్రేస్ ఇంకెవరికి రాదండి. రెస్పాన్స్ ఎలా ఉంది? బిగ్ స్క్రీన్ మీద ఇంద్ర చూడగలము అని అనుకోలేదు. ఈ రిలీజ్ కాన్సెప్ట్ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు చూడగలుగుతున్నాం మళ్ళీ. ఇంకా మేము మిస్ అయిన చిరంజీవి సినిమాలు ఎన్నో అలా చూడగలుగుతామని. ఠాగూర్, అంజీ, శంకర్దాదా MBBS, ఏ సినిమా వచ్చినా చిరంజీవి సినిమా అంటే అది రిలీజ్ అయినా కొత్త సినిమా అయినా ఏదైనా మిస్ అవ్వము. ఫ్యాన్ షో అయినా ఫస్ట్ షో అయినా ఏదైనా కానీ చూడాల్సిందే. చాలా ఈగర్లీ వెయిటింగ్ అండి. పోస్టర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. మేము మూవీ చూస్తూ ఫాలో అప్ అవుతున్నాము. అంజీ లాంటి సినిమా పడితే అదిరిపోద్ది, ఎక్కడ పెట్టేస్తారు.